వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ 1 to 10 వరకు టేబుల్స్ అడిగితే స్పీడ్గా పటాపట చెప్పేస్తున్నారు. బట్ 11 టేబుల్, 12 టేబుల్, 13 టేబుల్, 14 టేబుల్ అప్ టు 20 టేబుల్స్ వరకు చెప్పడం లేదు. సో అవన్నీ టేబుల్స్ మనం నేర్చుకోకుండా ఒక ట్రిక్ను ఫాలో అయితే సరిపోతుంది. జస్ట్ మనకు అడిషన్ వస్తే సరిపోతుంది. అడిషన్ వచ్చిందా మల్టిప్లికేషన్ వచ్చినట్టే. 11 12 ఎంత అన్నాం అనుకోండి, 11 12 కానీ 12 11 కానీ, అలాగే 15 13 ఎంత, 19 17 ఎంత, ఇలా ఏ నంబర్ అడిగినా, ఏ 2 డిజిట్ నెంబర్ అడిగినా మనం ఈజీగా షార్ట్ కట్తో చేయొచ్చు. జస్ట్ అడిషన్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఏం చేద్దాం. ఏవైనా మనకు నచ్చిన 2 నెంబర్స్ తీసుకుందాం. 2 డిజిట్ నెంబర్స్ 2 తీసుకుంటున్నా. ఒకటి 18 తీసుకున్నా, ఒకటి 15 తీసుకున్నాను అనుకోండి. 18 15 ఎంత అనేది వితౌట్ పెన్ తోటి మనం చేయాలి. దానికోసమై మనం ఒక ట్రిక్ ఫాలో అవుతున్నాం. ఏంటి అది? 18లో 18 ఉంది కదా, ఇక్కడ 18 అలాగే తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 15లోకి వెళ్ళి 5 మాత్రమే తీసుకోవాలి. 10 తర్వాత ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఎంత ఉంది? 5 ఉంది. 18కు ఈ 5ని యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 23 అవుతుంది. సో ఎంత అయింది? ఇది 23 అయింది. ఈ 23కి ఏం చేయాలంటే జీరోని యాడ్ చేయాలి. ప్రతిసారి జీరోని యాడ్ చేయాలి. సో జీరోని యాడ్ చేస్తున్నాం. 230 అయింది. ఇప్పుడు ఈ స్టెప్ ఏంటి అంటే, ఈ 8కు ఈ 5కి ఈ రెండింటిని ఏం చేయాలంటే మనం ఇంటూ చేయాలి. ఈ 2ని ఏం చేయాలి? ఇంటూ చేయాలి. 8 5 ఎంత? 40. సో ఇక్కడ 40 అని రాస్తాం. ఎంత అయింది? 270 అయింది. అంటే 18 15 హౌ మచ్ అంటే ఏమని చెప్తాం? 270 అని చెప్తాం. ఇప్పుడు మనం కొన్ని చేద్దాం. కొన్ని నేను చేస్తాను, వాటికి మనం వితౌట్ పెన్ తోటి చేసే ప్రయత్నం చేద్దాం. 16 14 ఆర్ 13 12 ఆర్ 14 17 ఇట్లా కొన్ని తీసుకొని మనం చేద్దాం. ఇప్పుడు 16 14 అమ్మా ఏం చేయాలి చెప్పండి? 16కు 4 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఆ 20కి ఏం చేయాలి? జీరోను యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఇప్పుడు 6 4 ఎంత? 24. ఆ 200 ఈ 24 ఎంత? 224. దిస్ ఆన్సర్ ఈజ్ 224. మల్టిపుల్ ఆఫ్ 16 into 14 ఈజ్ 224 అని చెప్తాం. నౌ సెకండ్ వన్ చూద్దాం. 13 12 ఎంత అన్నాడు అనుకోండి. ఈ 13కి ఏం చేయాలి? ఈ 2ను మాత్రమే యాడ్ చేయాలి. 10 కంటే ఎక్స్ట్రా ఎంత ఉంటే దాన్ని యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 13కు ఈ 2 యాడ్ చేస్తే 15 అవుతుంది. సో 15 అలాగే ఉంచి 15కు జీరోని యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఇప్పుడు 150 అయిన తర్వాత ఈ 3ని ఈ 2ని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 3 2 6. వచ్చినటువంటి 150కి ఈ 6ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 156 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 156 అని చెప్తాం. సేమ్ ఇది చేద్దాం. 14కి ఏం చేద్దాం? 7 యాడ్ చేద్దాం. ఎంత అవుతుంది? 14 + 7 21. 21కి ఏం చేయాలి? జీరోని యాడ్ చేయాలి. ఏమవుతుంది? 14కి 7 యాడ్ చేస్తే 21 అవుతుంది. 21కి జీరోని యాడ్ చేస్తే 210 అవుతుంది. 210 4 7 28. 210 28 ఎంత? 238. 238. ఇట్లా ఈజీగా మల్టిప్లికేషన్ చేయొచ్చు. నేను కొన్ని ఇస్తాను, వాటిని మీరు చేసి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ ఒకటి 17 into 19. సెకండ్ వన్ 18 into 18. థర్డ్ వన్ 16 into 17. ఈ 3కి మీరు ఆన్సర్ చేసి కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. సో ఇంకా కొన్ని ఇవ్వాలనుకుంటే ఫోర్త్ వన్ 16 16 18 19 ఇంకొకటి ఇస్తాను లాస్ట్ వన్ 13 17. వీటన్నిటికీ మీరు ఆన్సర్ చేసి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి మల్టిప్లికేషన్ ఆఫ్ 20 టేబుల్స్ వరకు చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా షార్ట్ కట్స్ ఉంటే మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. సో ఇది మనం ఇవాళ నేర్చుకున్నటువంటి 2 డిజిట్ నంబర్ మల్టిప్లికేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ మళ్ళీ షార్ట్ కట్తో మళ్ళీ కలుసుకుందాం.